సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR। ये सारे कैदी जेल तोड़ के भागे थे। पूरे लोगों ने तोड़ा सर। रोड पे मुकम्मल रोड पे सन्नाटा छा गया। पुलिस वाले केजी की तलाश में बाहर निकले। फायरिंग की आवाजें सुन सकते हैं आप लोग। పాక్ కి మరోసారి గట్టి షాక్ తగిలింది। కరాచీ జైలు నుంచి 200 మంది కరుడుగట్టిన ఖైదీలు తప్పించుకుపోయారు। సోమవారం అర్ధరాత్రి జైలు అధికారులపై దాడి చేసి జైల్ మెయిన్ గేటు బద్దలు కొట్టుకొని ఖైదీలు పరారయ్యారు। చాలా మంది పోలీస్ సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి। పారిపోయిన ఖైదీలంతా కరుడుగట్టిన క్రిమినల్స్ గా తెలుస్తుంది। పరారైన ఖైదీల కోసం పోలీసులు వేట సాగిస్తున్నారు। కరాచీలో ఎమర్జెన్సీ, పౌరులంతా వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేశారు। కరాచీలో భూకంపం సంభవించడంతో ఖైదీలను బ్యారక్ నుంచి గ్రౌండ్లోకి తీసుకువస్తుండగా వాళ్ళు జంప్ అయ్యారు। నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత కరాచీ జైలు లోపల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి। ఖైదీలు భద్రతా సిబ్బందితో తీవ్రంగా గొడవపడి జైలు మెయిన్ గేటు బద్దలు కొట్టి పారిపోయినట్లుగా అధికారులు వెల్లడించారు। ఈ ఘటనతో కరాచీ వ్యాప్తంగా భయాందోళనలు, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి। అందుతున్న సమాచారం ప్రకారం దాదాపు 200 మంది ఖైదీలు జైలు నుంచి తప్పించుకున్నట్లు తెలుస్తోంది। ఖైదీలు భద్రతా సిబ్బందిపై దాడికి దిగారు। వీరిలో కొంతమంది పోలీసులను గాయపరిచి జైలు ప్రధాన గేట్లు బద్దలు కొట్టి పారిపోయారు। ఈ ఘర్షణలో ఒక పోలీస్ అధికారి తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లుగా సమాచారం। అంతేగాక జైలు ప్రాంగణంలో కాల్పులు జరిగాయని కూడా స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి। జైలులో ఖైదీలు ఒక్కసారిగా పోలీసు అధికారులపై దాడికి దిగి వారిని గాయపరిచి ఈ దారుణానికి ఒడిగట్టారని సమాచారం। ఈ క్రమంలో జైలు ప్రాంగణంలో పెద్ద ఎత్తున కాల్పులు కూడా జరిగినట్లు వార్తలు వస్తున్నాయి। ఖైదీల దాడిలో తీవ్రంగా గాయపడిన ఒక పోలీస్ అధికారి పరిస్థితి విషమంగా ఉందని అధికార వర్గాలు తెలిపాయి। ఘటన జరిగిన వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు తప్పించుకున్న ఖైదీల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి। ఇప్పటి వరకు సుమారు 20 మంది ఖైదీలను తిరిగి అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది। మిగిలిన వారి కోసం వేట కొనసాగుతుంది। జైలు డీఐజీ అసన్ సెస్టు మీడియాతో మాట్లాడుతూ జైలు మొత్తాన్ని సీల్ చేశారు। ఈ ఘటనలో కొంతమంది ఖైదీలు, పోలీసులు గాయపడ్డారు। పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం అని తెలిపారు। अभी ये काशिफ साहब हमारे साथ खड़े हैं। अभी सारी पुलिस अभी कार्डन किया हुआ है पूरे जेल को। जो निकल गए हैं वो निकल गए हैं, बाकी जो जेल में अंदर हैं अभी इनकी काउंटिंग करेंगे तो पता चलेगा। अभी अंडर कंट्रोल तो है, अभी जो अंदर जेल में है वो तो अंडर कंट्रोल है। अभी जैसे काउंटिंग करेंगे तो पता चलेगा कि कितने निकले हैं कितने नहीं निकले। कोई हालात में कोई जख्मी होने की चांस? जख्मी कुछ हमारे पुलिस वाले भी हुए हैं, कुछ कैदी भी हुए हैं, उनको हॉस्पिटल भेजा है। डिस्ट्रिक्ट पुलिस का कानून नाफिज करने वाले इदारों ने रिस्पॉन्स बर्बाद किया है? जी जी बिल्कुल जी। डिस्ट्रिक्ट पुलिस, रेंजर्स, एफसी बर वक्त पहुँचे हैं तभी ये हम सेफ्टी हुई है। పాకిస్తాన్ రేంజర్లు, పోలీసులు, ఎఫ్సీ సిబ్బంది పెద్ద ఎత్తున జైలు వద్దకు చేరుకొని పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు। భద్రతా కారణాల దృష్ట్యా జైలుకు సమీపంలో ఉన్న జాతీయ రహదారిని 2 వైపులా తాత్కాలికంగా మూసివేశారు। సాధారణ ప్రజలు జైలు పరిసర ప్రాంతాలకు రావద్దని, అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు। కాగా జైలు గోడ ఒకటి స్వల్ప భూకంపం కారణంగా కూలిపోయిందని, దాంతో ఖైదీలు పారిపోయారని కూడా కొన్ని నివేదికలు వెలువడుతున్నాయి। అయితే ఖైదీలు హింసాత్మకంగా గేట్లు బద్దలు కొట్టి పారిపోయారనేది ప్రధానంగా వినిపిస్తున్న వాదన। ఈ ఘటనపైన ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించినట్లు సమాచారం। పాకిస్తాన్ ప్రభుత్వం ఈ ఘటనపైన ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది। జైలు లోపల భద్రతా లోపాలపైన కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది। ये सारे कैदी जेल तोड़ के भागे थे। पूरे लोगों ने तोड़ा सर। रोड पे मुकम्मल रोड पे सन्नाटा छा गया। पुलिस वाले केजी की तलाश में बाहर निकले। फायरिंग की आवाजें सुन सकते हैं आप लोग। సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి।